హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంక ఇక్కడ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ పిల్లలకి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉంటున్నారు, ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ కదా, స్టడీ అవర్స్ అయితే అవుతున్నాయి. అందుకోసమే ఇంకా ఈవినింగ్ వరకు ఉంచుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళకైతే బాక్స్ అయితే పెట్టి పంపిస్తున్నాను. అందుకోసమే ఇంక ఇక్కడ బాక్స్లోకి అయితే కాకరకాయ ఫ్రై, అలాగే ఇప్పుడు తినడానికి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా బావ కూడా బాక్స్ అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇంకా ఎండ కొడుతుంది కదా, బాగా ఎండ కొడుతుంది ఆఫ్టర్నూన్ అని చెప్పేసి ఇంకా బాక్స్ తీసుకెళ్తున్నాడు. అందుకోసమే ఇంకా ముగ్గురికి కూడా బాక్స్ పెట్టడానికి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ రైస్ పెట్టాను, అలాగే ఇంకా మార్నింగ్ తాగడానికి హాట్ వాటర్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ కిచెన్ అంతా గందరగోళంగా ఉంది. ఇంక ఇక్కడ చీమలతో అయితే చచ్చిపోతున్నాము. అసలు చీమలు అయితే ఫుల్గా అవుతున్నాయి. ఇక్కడ కొంచెం పడినా కూడా చీమలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. అసలు ఎప్పుడూ లేవు. ఈ ఇయర్ అయితే సమ్మర్లో అసలు ఇప్పుడు ఎంత చీమలు తోడాయి చూడండి. ఇసుక అయితే ఫుల్గా తోడేసాయి. ఇంకా దగ్గర నుండి కూడా చూపిస్తాను. సో ఇంకా బావ పిల్లలు వెళ్ళగానే ఇంకా నేనైతే కిచెన్ అంతా కూడా ఇలా నీట్గా సర్దేసుకొని ఇంకా బౌల్ అన్నీ కూడా సింక్లో వేసుకున్నాను. ఇంకా పిల్లలు టిఫిన్ చేసినాయి, బావ టిఫిన్ చేసినాయి, ఇంకా టీ తాగినాయి, ఇంకా నైట్ బౌల్ అవన్నీ కూడా ఇప్పుడైతే క్లీన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇంక ఇల్లు ఉడ్చుకొని తర్వాత బౌల్ అయితే క్లీన్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే బావ వెళ్ళగానే ఇవంతా కూడా నీట్గా సర్దేసుకొని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా అవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. సో ఇంక ఇక్కడ చీమలు అయితే ఫుల్గా తోడాయి చూడండి. ఇదంతా కూడా నీట్గా ఇప్పుడే ఊడ్చాను. ఇదంతా కూడా స్ప్రే చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు లంచ్ చేసిన తర్వాత ఇదంతా కూడా వైట్ సిమెంట్ అయితే పెట్టాలి. ఫుల్గా తోడాయి అన్నమాట. లోపల నుంచి ఇసుక అయితే ఫుల్గా వచ్చేసింది. అసలు సమ్మర్లో ఎప్పుడు ఇలా లేదు, ఈ సమ్మరే ఫుల్గా చీమలు ఉన్నాయి. ఎప్పుడు అసలు ఇలా లేదనమాట. అందుకోసమే ఇంకా ఈ హోస్లలో అంతా కూడా పుట్టి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఎంత మట్టి తోడాయో, ఇసుక అంతా కూడా లోపలంతా కూడా తీసాయన్నమాట. ఫుల్గా ఉండే చీమలు చూసారా ఎంత ఇసుక తోడాయో. ఇదంతా కూడా ఇంకా రోజు అలానే వదిలేస్తే ఇంకా ఫుల్గా తోడేస్తాయని చెప్పేసి ఇంకా బావ అయితే ఈరోజు హిట్ తీసుకొచ్చాడనమాట. ఇదంతా కూడా స్ప్రే చేసి ఇంకా తర్వాత అయితే ఆఫ్టర్నూన్ వరకు ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇదంతా కూడా వైట్ సిమెంట్ నింపేస్తాను. ఫస్ట్ అయితే ఇదంతా కొట్టేస్తాను. చీమలకి పెద్ద పెద్ద చీమలు ఉంటున్నాయి మళ్ళీ. అసలు కిచెన్ అంతా కూడా ఇదే పరిస్థితి. చూసారా ఇలా ఎడ్జిలో కొట్టేసి ఇంకా ఇది ఎండేలోపు ఈలోపు చీమలన్నీ చనిపోతాయి కదా. ఇదంతా కూడా వైట్ సిమెంట్ ఆల్రెడీ నేను ఒకసారి పెట్టాను, మళ్ళీ పోయింది. అదంతా కూడా పెట్టాలన్నమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇదంతా కూడా వైట్ సిమెంట్ అయితే పెట్టేస్తాను. చూసారా ఇంత ఇసుక అన్నమాట. ఒక కిచెన్లోనే ఒక సైడ్ నుంచి ఇదంతా కూడా చూసారా ఎంత ఇసుకను. అందుకే నేను పసుపు చల్లేసాను. ఇంకా పసుపు చల్లిన దగ్గర నుంచి కొంచెం తగ్గాయి, కాకపోతే ఇంకా అలానే వదిలేస్తే ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకా ఇలా మళ్ళీ ఇలానే ఊడవకుండా ఉండలేము కదా. అందుకే పసుపు అంతా కూడా ఇసుక పసుపు అంతా ఊడ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంకా వైట్ సిమెంట్ అయితే పెట్టేస్తాను. అందుకే ఈ లోపు హిట్ కొట్టేస్తే అవన్నీ కూడా చనిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇల్లు ఊడ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో ఫైనల్గా ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లు ఊడ్చి ఇంకా బౌల్ అయితే క్లీన్ చేశాను. సింక్ అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంక ఈ లోపల అయితే బట్టలు కూడా అయ్యాయన్నమాట. బట్టలు ఎండేసి వచ్చిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చేసుకుంటాను. సో చూసారా ఇంకా బట్టలు ఇవైతే పైన ఎండేసి వస్తాను. ఇంకా బట్టలు పిండేటివి ఉన్నాయి, యూనిఫామ్స్, అలాగే బాబాయ్ వైట్ షర్ట్స్. ఇంకా ఇవైతే పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా అవి కూడా నానబెట్టేసి పిండేస్తాను. ఫస్ట్ అయితే ఎండేసి వచ్చాక మళ్ళీ కలుస్తాను.
సో ఇంకా బట్టలు ఎండేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దీపం పెట్టేసి ఇంక ఇక్కడ దోశలకైతే నానబెట్టాను. ఇంకా పిల్లలకి వీలైతే ఈరోజు ఏమైనా స్నాక్స్ చేయాలి. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంకా లంచ్ అయితే చేసేస్తాను. సో ఇంక ఇక్కడ లంచ్ అయితే పెట్టుకున్నాను. కీర దోసకాయ ఉండే అనమాట. అవి అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇంకా కాకరకాయ ఫ్రై మార్నింగ్ చేశాను కదా, అదైతే ఇంకా నా వరకు అయితే సరిపోతుందనమాట. మళ్ళీ ఇంకేమైనా ఈవినింగ్ అయితే వండాలి. సో ఇంకా లంచ్ చేసిన తర్వాత వైట్ సిమెంట్ ఉంటుంది కదా, అదైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ వైట్ సిమెంట్లో కొంచెం వాటర్ వేసి ఇదంతా కూడా ముద్దగా అయ్యేంత వరకు మంచిగా కలిపేసి ఇంక ఇదంతా కూడా ఆ హోల్స్లలో అయితే పెట్టాలన్నమాట. ఇంక ఇలానే వదిలేస్తే ఇంకా రోజు రోజుకి చీమలు ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంక ఈరోజు పెట్టాలని డిసైడ్ అయిపోయానమాట. అందుకే ఇంకా పెడదామని వైట్ సిమెంట్ అంతా కూడా కలుపుతున్నాను. అసలు ఎప్పుడూ లేదండి ఇలా, ఇంకా వదిలేస్తే అందులో ఉన్న మనకు టైల్స్ కింద ఉన్న ఇసుక అంతా కూడా తోడేస్తే మనకేమో అర్థం కాదు. మనం ఎప్పుడైనా బాగా తోడిన తర్వాత ఇంకా అడిగేస్తే బండలు పడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకోసమే ఇంకా కొంచెం తోడగానే ఇంకా నేనైతే ఇలా సిమెంట్ అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందుకు ఒకసారి ఇలా మామూలుగా సిమెంట్ అంతా పోయిందని చెప్పేసి పెట్టాను. చీమలు తోడాయని కాదు, కానీ చీమలు అయితే తోడడం ఇదే ఫస్ట్ టైం ఇంతగా బాగా. అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే పసుపు పోసాను. పసుపుతో అయితే కొంచెం తగ్గాయి, కానీ ఇంకా ఏదైనా పడితే తినేది ఏదైనా పడితే కనుక ఫుల్గా చీమలు వస్తున్నాయి. ఇంకా వాటితో పాటు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇంకా సిమెంట్ అయితే రుద్దేస్తున్నాను. ఇలా సిమెంట్ అంతా రుద్దిన తర్వాత మళ్ళీ ఈ చుట్టూ అంటింది అయితే తొందరగానే క్లీన్ అయిపోతుంది. మనకు ఎండిపోగానే నీట్గా మనం ఊడ్చుకొని తూడ్చుకుంటే పోతుందన్నమాట. ఇంకా ఫుల్గా మొత్తం అయితే ఇలా హోల్స్ అంతా కూడా నింపేస్తున్నాను. మొత్తం అయిపోయినాక కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఇలా వీడియో తీస్తూ పెడితే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా కొంచెం పెట్టేంతవరకు అయితే వీడియో తీసాను. ఇంకా నార్మల్గా మొత్తం పెట్టిన తర్వాత ఇంకా చూపిస్తాను చూడండి. చూసారా, చాలా పడుతుందన్నమాట. చూస్తే కొంచెమే ఉంది, కానీ మనం పెడుతుంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా అదంతా పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ బయట గడప దగ్గర అయితే చెదలు మొత్తం కూడా తినేసాయి అన్నమాట. అంతకుముందే తినేస్తే ఇలా మొత్తం కూడా నీట్గా కొట్టి మందు కొట్టాడు అనమాట. బాబా అయితే ఈ చెదలంతా కూడా పోవడానికి మందు కొట్టాడు. ఈ హోల్ అంతా ఇలానే ఉండిపోతే గలీజ్గా కనిపిస్తుందని వైట్ సిమెంట్ ఉంటే అదంతా కూడా నీట్గా పెట్టేస్తున్నాను. ఇదంతా కూడా కవర్ చేశాను అనమాట వైట్ సిమెంట్ తోటి. ఇంకా లోపల డోర్స్ దగ్గర కూడా చెదలు ఫుల్గా తినేసాయి. అక్కడ కూడా సిమెంట్ పెట్టాను అంతకుముందు. ఇంకా డోర్స్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయాయి అసలు ఈ చెదలకు. ఇంకా 4 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ చెదలకైతే మందు కొట్టాలంట. ఇంకా మేమైతే కొట్టేసాము. ఇంకా ఈ హోల్స్ అయితే క్లోజ్ చేయలేదు, అవి కూడా హోల్స్ ఉన్నాయి, అవి కూడా క్లోజ్ చేయాలి. చూసారా, ఇదంతా కూడా పెట్టేశాను అనమాట నీట్గా. చూసారా, అంతా కూడా అయిపోయింది. కడప దగ్గర నీట్గా చేసేసాను. ఇంకా నేను కలిపిన సిమెంట్ కూడా అయిపోయిందనమాట. చూసారా, ఇదంతా కూడా నీట్గా ఇలా చేసి అయితే వదిలేసాను. ఇంకా వైట్ సిమెంట్ అంతా పెట్టేశాను. చూసారా, లోపలంతా కూడా ఇదంతా పెట్టాను. చీమలు తోడకుండా అయిపోయింది. ఇంకా కాకపోతే గ్యాస్ కింద అదంతా కూడా ఇప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే మనకైతే ఇంకా చీమలు అనేవి రావన్నమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ పిల్లలు వచ్చాక పిల్లల కోసం అయితే స్నాక్స్ చేస్తున్నాను. పిల్లలు పాపం 4 వరకు ఉంటున్నారు కదా, స్నాక్స్ కావాలి మమ్మీ అని అడిగితే ఇంకా నాకు అసలు అప్పటిదప్పుడు ఏం చేయాలో ఐడియా రాలేదు. ఇంకా ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నాయి, వాటితో పాటు ఆలు బజ్జీ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకా తొందరగా అవుతుంది కదా అని ఇంకా ఆలు బజ్జీ అయితే చేస్తున్నాను. సో ఇంక ఇవైతే వేసి మంచిగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకొని చిక్కగా పిండి అయితే కలుపుకొని ఇంకా ఆలుగడ్డ స్లైసెస్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అవి ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే, చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. సో చూసారా, ఇంకా అదంతా కూడా కలిపేసుకొని ఇలా స్లైసెస్ లాగా ఒక్కొక్కటి అన్ని పిండిలో ముంచేసి వేసుకోవడమే. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఆలు బజ్జీ అయితే చేశాను. ఇంకెలాగో ఆలు బజ్జీ చేసిన తర్వాత కొంచెం పిండి ఉంటుంది కదా, ఇంకా వాటితో పాటు పకోడీ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ నేను పకోడీ కూడా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో చూసారా, అటు ఇటు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే మనకు ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా చేశాను అనమాట, ఎందుకంటే అప్పటికప్పుడు పిల్లలు అడిగారు, అందుకోసమే చేశాను. ఇంకా చాలా రోజులు అవుతుంది ఏం స్నాక్స్ చేయట్లేదన్నమాట. ఇంకా అందుకోసమే ఇంక ఈరోజు పిల్లలు అడగగానే చేసేసాను. సో ఇంక ఆలు బజ్జీలు అయితే అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే పిల్లలకి ఆలు బజ్జీసి ఇచ్చేసిన తర్వాత ఇంక ఎలాగో ఆనియన్స్ కట్ చేశాను కదా, వాటితో పాటు ఇంకా పకోడీ కూడా చేశాను. చాలా బాగా వచ్చాయి పకోడీ కూడా, పిల్లలకి ఇష్టంగా తిన్నారు.
సో ఫైనల్గా ఆలు బజ్జీ అలాగే పకోడీ రెండు కూడా ఒకేసారి అయిపోయాయి అన్నమాట. చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నిజంగా. అసలు ఆలు బజ్జీ నేను ఎప్పుడూ చేయలేదు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంకా పకోడీ కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. మనం హడావిడిగా చేసినవి ఏవైనా కూడా చాలా బాగుంటాయి కదా. నిజంగా అసలు హోటల్లో ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి. నాకైతే పకోడీ చాలా బాగా నచ్చింది. సో ఇంకా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా పిల్లలకి కొంచెం ఆనియన్స్ అలాగే నిమ్మకాయ పిండి ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఆలు బజ్జీ ఉంది కదా, ఆలు బజ్జీలో మధ్యలో పెట్టిద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అలాగే నిమ్మకాయ కట్ చేసి ఇంకా అవైతే నిమ్మకాయ మొత్తం కూడా ఆనియన్స్లో పిండేసి ఇంకా మధ్యలో పెట్టిద్దామని ఇంకా అన్ని కట్ చేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే ఇంకా బాగుంటాయి. ఇంకా బావకు కూడా వచ్చిన తర్వాత ఇలానే చేసిద్దామని చెప్పేసి ఇంకా బావకు కూడా పక్కన పెట్టేశాను. సో ఇంకా ఇలా చేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా నేను ఇక్కడ టీ పెట్టుకున్నాను అనమాట. పకోడీ వేయగానే నేను టీ పెట్టుకొని ఇంకా నేను కూడా టీ తాగుతూ తిందామని చెప్పేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని పకోడీ అలాగే ఒక 2 ఆలు బజ్జీ అయితే పెట్టుకొని ఇంకా టీ తాగుతూ ఎంజాయ్ చేశాను. చాలా బాగా నచ్చాయి నాకైతే. సో ఇంకా మీరు టీ స్నాక్స్ ఏం చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఆలు బజ్జీలు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇంక ఇక్కడ పిల్లలకి వేసేసి ఇంకా బావకు కూడా పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడ ఏమైనా పడితే చీమలు వస్తాయని చెప్పేసి నేనైతే ముందే అన్నీ కూడా సర్దేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ టీ తాగిన తర్వాత బట్టలు పిండేవి ఉన్నాయని చెప్పాను కదా, అవి అయితే పిండాలి. పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా బట్టలు నానబెట్టాను. ఇంకా పిల్లలు విప్పినాయి కూడా యూనిఫామ్స్ అయితే అవి కూడా నానబెట్టేసి ఇంకా అవన్నీ కూడా పిండేసి ఇంక ఇక్కడైతే జాడిస్తున్నాను. ఇంక ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నాకు ఈ మధ్యలోనే తెలిసింది, అంటే నేను కూడా విన్నాను, నాకు పూర్తిగా తెలియదు, కాకపోతే అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటంటే ఇంకే మనం ఇక్కడ బట్టలు పిండిన తర్వాత ఇలా జాడిస్తాం కదా, జాడించిన వాటర్ అయితే కొందరు కాళ్ళ మీద పోసుకుంటారు. అలా కాళ్ళ మీద పోసుకోవద్దంట. కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి మంచిది కాదని చెప్పేసి అన్నారనమాట. సో నేను కూడా ఎక్కడో విన్నదే, నా అంతటా నేను చెప్పింది అయితే కాదు. సో ఎవరైనా ఇట్లా నచ్చితే పాటించండి. ఇలా బట్టలు పిండిన వాటితోటి మన కాళ్ళ మీద అయితే పోసుకోవద్దు, పుట్టింటి వాళ్ళకు మంచిది కాదంట. సో ఇంక ఇక్కడ వైట్ యూనిఫామ్స్ బాబాయ్ షర్ట్స్ అవన్నీ కూడా పిండేసిన తర్వాత ఇంకా జాడిచ్చి ఇవైతే ఎండేసి రావాలి. సో ఇంక ఇక్కడ బట్టలు పిండేసి ఎండేసి వచ్చిన తర్వాత ఇంకా తమ్ముడివి పాయింట్లు ఉండే అనమాట, అవైతే డబుల్ స్టిచ్ చేయని చెప్పేసి వాడైతే ఇచ్చి వెళ్ళాడు. ఇంకా అవైతే స్టిచ్ చేసి ఇంకా పక్కన పెట్టేసి పిల్లలకి ఇలాగో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా వాళ్ళతో అయితే ఇంకో 1 అవర్ అయితే కూర్చుండిపోయాను అనమాట. ఇంకా మనం దగ్గర ఉంటేనే కదా వాళ్ళు చదివేది, లేదంటే ఇంకా గోలగోల చేస్తారని చెప్పేసి వాళ్ళతో పాటు కొద్దిసేపు కూర్చున్నాను. సో ఇంకా పనులు కూడా అయిపోయాయి అన్నమాట. ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా అప్పటికి 7:30 అలా అవుతుంది. సో ఇంకా ఈరోజు బావ కూడా లేట్గా వచ్చాడనమాట, చాలా అంటే చాలా లేట్గా వచ్చాడు. ఇంకా పిల్లలతో ఇంకా 1 అవర్ అలా కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ డిన్నర్లోకి ఏం లేదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి ఇంకా పెసరపప్పు అయితే వేసాను నానబెట్టేసి, కొంచెం లూజ్ పప్పులాగా చేశాను అనమాట. ఇంకా అటు కర్రీ వంట చేస్తూ ఇంక ఇక్కడ దోసపిండికి నానబెట్టాను కదా, అదైతే మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇంకా 2 పనులు అయిపోతాయని చెప్పేసి ఇంకా వాళ్ళని చదువుకోమని చెప్పేసి ఇంకా నేనైతే వంట చేస్తూ మిక్సీ పడుతున్నాను. ఇంకా ఈరోజు బావ కొంచెం ఆఫీస్ అయిపోయిన తర్వాత వరంగల్లో ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా తను వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి అన్నాడనమాట. అందుకే ఇంకా వచ్చేలోపు ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు కూడా ఈజీ అవుతుంది కదా అని ఇంకా నేనైతే వంట చేస్తూ ఈ పని అయితే చేసుకుంటున్నాను. సో ఫైనల్గా దోశ పిండి అయితే పట్టేశాను. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయింది. ఇంక ఇక్కడ కర్రీ పొద్దున కాకరకాయ ఫ్రై చేశాను కదా, అయితే అయిపోయింది. అందుకోసమే ఇంక ఇప్పుడు పెసరపప్పు చేస్తున్నాను. కొంచెం అయితే పెసరపప్పు చేస్తున్నాను. ఇంకా బావ అయితే రాలేదు, టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా బావ కోసం అయితే బజ్జీలు ఉంచేసాము. సో ఇంక ఇవి మార్నింగ్ తోమినే అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సర్ది చేసుకున్న తర్వాత ఇంకా వీలైతే తిన్న తర్వాత ఇంకా బౌల్ అయితే క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవి సర్దేసుకుంటాను ఇప్పుడు.
సో ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామంటే బావ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా బావ ఒక పాయింట్ ఇచ్చాడనమాట కాటన్ది కట్ చేయమని చెప్పేసి. అది బావ 38.5 అలా పెట్టు అని చెప్పేసి అంటే పాయింట్ ఉన్నదే 38.5 నువ్వేమో కట్ చేయమన్నావు అని చెప్పేసి అని అంటే ఈసారి నేను వేసుకున్న పాయింట్ కొలువు అని చెప్పేసి అంటే నేనైతే కొలుస్తున్నాను అనమాట. ఇంకా తమ్ముని కుట్టాను కదా అవైతే కుట్టేటప్పుడు కుడదామని చెప్పేసి ఇంకా అనుకున్నాను. కాకపోతే సైజు తక్కువ పెట్టాలి కాబట్టి ఇంకా బాగా వచ్చినాకనే కొలిచి స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే కట్ చేయలేదు. అదైతే రేపు కట్ చేసి కుట్టేస్తాను. ఇంక ఇక్కడ బోల్ అయితే ఫుల్గా ఉన్నాయి. మీకు ఇంకా డిన్నర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇంకా బోల్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేసే ఓపిక లేదు. ఇంకా మార్నింగే క్లీన్ చేసుకుంటాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.